ఏం చేస్తాను అత్తమ్మా? మిరపకాయలు తోడలు తిస్తానమ్మా, కారం లేదు కదా. తేజకాయలు కదా? తేజకాయలు. అయ్యా తెల్లకాయలు ఉన్నాయా మళ్ళా? తెల్లకాయలు కలుద్దాం. కలిసి పెట్టాలి. ఎంత అవుతాయి? 2 కేజీలు అవుతాయా? కేజీ అవుతాయా? 2 కేజీలు అవుతాయి. వీళ్ళకి ఉయ్యాల ప్లాన్ చేసినావు ఇక. ఏం చేయాలి మరి? జామ చెట్టుకు కట్టింది ఉయ్యాలైతే. ఇటొక ఉయ్యాల ఇటొక ఉయ్యాల, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, అందుకని అయితే అటొకటి ఇటొకటి అయితే పెట్టింది అనమాట. మంచిగా కట్టింది. 2 కొమ్మలకి ఇరగొట్టుతారు మంచిగా. ఎప్పుడే హాయ్ చెప్పేది? ఈ రిచ్చమ్మ చూడు, ఫుల్ హ్యాపీ కదమ్మా రిచ్చమ్మ, ఫుల్ ఎంజాయ్. ఇంటి పక్కన అక్కడేమో మనుగురులో ఏమో ఇంటి పక్కన వాళ్ళు ఉయ్యాల కట్టుకున్నారు అత్తమ్మ. పక్కన మామిడి చెట్టుకు కట్టుకున్నారు వాళ్ళు ఉయ్యాల. కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి 2-3 రోజులు ఆడిర్రు ఉయ్యాలతోటి. వాళ్ళేమో ఇక వాళ్ళ పిల్లలు ఎక్కువ ఊగుతారు కదా, ఇక వీళ్ళకి ఏడా ఇస్తారు ఛాన్స్. అందుకని ఇప్పుడు చూడిగా గుర్తొచ్చింది, నాకు తెలుసు గుర్తొస్తుంది బా. మరి అప్పటి నుంచి పొద్దునే కట్టినట్టయితే మంచిగా ఉండు. అదే ఏం కట్టింది? ఓహో, ఎండ రాకుండా చీర కట్టినవా? ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఫ్రెండ్స్ ఏం చేసిందంటే, అగో ఆ పిల్లలు రాళ్ళేమో ఇగో ఇక్కడ ఉండే రిచ్చమ్మ దగ్గర. ఆమెకట ఇబ్బంది అవుతుందట, నాని ఇవన్నీ తీయి నాని అంటే మొత్తం తీసింది అనమాట. ఇక తీసి ఇగో ఈ పారతోటి అయితే ఇప్పుడే క్లీన్ చేసింది. ఇగో ఈ మల్లె చెట్టు ఆకైతే మొత్తం దూసింది అనమాట. ఏర్లే బయటికి తేలినాయి. జామ చెట్టు వర్షం వచ్చేటట్టుంది, ఏమన్నా పడుతున్నట్టుంది. నేనైతే ఇక ఇంట్లో బోర్లు ఇవ్వాలి. ఇదంతా ఆగమాగం ఉంది, తీయాలి ఇప్పుడు. ఇవన్నీ తీయాలి ఇప్పుడు. తోడిమలు తీస్తా. నాకు చెప్పులు వేసుకొచ్చి కాళ్ళు సుర్రు అంటాను. కాలుతాయి మరి, ఇదంతా బండే కదా. మళ్ళీ అన్నెందుకు తిత్తన్నావు? రిచ్చమ్మ గిన్నెలు మొత్తంది, మంచాలు అయితే మొత్తం బోర్లు ఇచ్చిన ఫ్రెండ్స్. అవన్నీ అయితే కడిగి బోర్లు ఇచ్చిన అనమాట. అందుకని ఇక అవన్నీ అయితే తీసుకొచ్చి అయితే బోర్లు ఇస్తాము. ఒక్కొక్కటి అదే అన్నయ్యనిగా అయిపోయినాయా? అవి ఉన్నాయి బ్యాగులు అసలు అది గిన్నె. ఇవైతే ఫ్రెండ్స్ అది ఏంది భోజనాలు అప్పుడు బెంచెస్ మీద వేస్తారు చూసారా, అవి కవర్స్ అనమాట. ఈ పేపర్లు తెమ్మన్నా, కాకపోతే ఇవి ఉన్నాయా అత్తమ్మా అంటే ఉన్నాయి అన్నది. అందుకని ఇవైతే కట్ చేస్తాము. లేదు ఇటు పట్టుకోస్తాము. ఇది ఇదేంటి కరెక్ట్గా తీసి ఇంకా సరిపోతుందో తీసి తీసుకురు. ఆడుకొని ఇంకా కోసం కట్ చేసేది తీసేయాలి. ఇది తీసేసి ఆడ పట్టుకోవచ్చు. పట్టుకున్నాను పట్టుకో రైట్. దీన్ని కూడా అచ్చి పట్టుకోము. పేపర్లే వేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక కవర్స్ అయితే ఉన్నాయి అనేసి ఇవైతే పెట్టాను. చిన్న చిన్న కట్ చేస్తా, ఇంత చేసి ఇలా రౌండ్ చేస్తే ఇల్లు వేసుకోవచ్చు. అటు ఇటు అట్లా అక్కడిక్కడ కట్ చేసి ఫస్ట్ ఇప్పుడు
లేదమ్మా అలా పెట్టింది అక్కడికి రాకపోతే గాజు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఇవన్నీ అయితే చదరాలి గోళ్ళు అయితే ఇవన్నీ నిమ్మలంగా చదివి ఇవన్నీ చదువుకుంటాయి కానీ గాజు మొత్తం మిరపకాయలు తీసినావా మరి తీయలే ఒక దాంట్లోకి ఎత్తుతావో మరి తోడు తీస్తావో ఇప్పుడు తీయను ఎత్తుతా కానీ అన్ని అన్ని చదువుకి ఇచ్చింది గాలి అయ్యే కంట్రోల్ బియ్యమా దీమే పట్టి ఇటు పెట్టు ఇది డబ్బా మీద పట్టి ఇది ఖాళీ ఇట్లా అదే దారం ఉంది అబ్బో మొత్తం అయితే దుబ్బు వస్తుంది అనమాట ఇంతకైతే ఇక మళ్ళీ ఈ మొరం కూడా ఒకటి పోపియాలి ఈ సమ్మర్లో అయితే మొరం పోపించినాకనే ఇక బొద్దు కట్టించేసి పైన పెళ్ళ ఒక వరుస తిప్పాలి అది తిప్పితే అయిపోతుంది అనమాట ఇబ్బంది అయితే ఏముండదు అయిపోయినాయా అన్నీ అయిపోయినాయి మొత్తం అయితే కంప్లీట్ అయినాయి ఇగో ఇట్లయితే బోర్లు ఇచ్చేసిన డబ్బాలు ఇవన్నీ తీద్దాం ఏంటది అది చూసినావా అది ఇయా ఊడ్చిన పొద్దున్నే మళ్ళీ పెట్టిన కవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక వీటి వరకు అయితే పర్లేదు ఇక పేపర్లు అయితే ఒకవేళ షాపు పంపించినా కూడా దొరకకపోవచ్చు నాకు తెలిసి షాప్ కార్ అయితే తెమ్మన్నాం అనుకున్నా ఇక ఇవి అయితే సెట్ అయిపోయినాయి ఉన్నా కూడా వేస్ట్ అవుతాయి అన్నమాట ఇవి ఇట్లయితే పెట్టేసినాయి ఇక్కడ వచ్చేసి చక్కెర ఆయిల్ క్యాన్ కారం డబ్బా పసుపు డబ్బా ఇలా వచ్చేసి టీ పొడి అల్లం మసాలాలు ఇవన్నీ ఇలా పెట్టుకుంటాం ఆవాలైతే ఫ్రెండ్స్ అత్తమ్మ అయితే ఇక్కడే రెడీ చేస్తుంది అనమాట చెట్లు బయట అయితే తెస్తుంది ఇగో చూడండి ఇటు పట్టుకురాము ఇవి ఆవాలైతే అత్తమ్మే రెడీ చేసి ఇగో ఈ సీసాలు అయితే పోసింది ఇవన్నీ అవే మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ బిందకైతే ఇట్లా ప్లాన్ చేసింది అన్నమాట ఇది సేమ్ అవే బండలు పెట్టింది ఇంకా వీటి వరకు అయితే అయిపోయింది ఇక ఇవి వచ్చేసేమో ఇట్లా పెట్టింది అనమాట చెక్కలు ఒక 2 కర్రలు పెట్టేసి అయితే ఇక ఏదో సెల్ఫ్లు అయితే లేవు కదా ఫ్రెండ్స్ అందుకని అయితే ఇట్లా అయితే పెట్టినాం అనమాట ఇక గాలం వచ్చే టైం అయింది సాయంత్రం పూట స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఈలోపు అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటా ఇంకా అన్నం కూర మొత్తం ఇవాళ వచ్చేసి ఉల్లిగడ్డ చారు అయితే చేసిన బాగుంది కాకపోతే కొంచెం పులుపు ఉంది ఎందుకంటే కొత్త చింతపండు కదా అందుకని అయితే పులుపు ఉందనమాట ఇప్పుడైతే ఇల్లు అయితే ఉడుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఇల్లు ఊకుతా ఇక అత్తమ్మ అయితే ఏం చేస్తుందో చూద్దాము బయట అయితే గాలుము స్టార్ట్ అయింది చూడండి ఒకసారి ఇటువైపు అయితే మొత్తం తోటలే ఉంటాయి అన్నమాట కానీ ఇప్పుడైతే ఇక ఏం లేవు ఇక 4 రోజులు పోతే కానీ ఇప్పుడు మొత్తం వేస్తారు అవన్నీ అటంతా తోటలే
ఎక్కువ ఈడ తోటలే అనమాట. ఎందుకంటే మొక్కజొన్న అయితే పండించారు. కోతులు బాగుంటాయి. ఇంత ముందే ఒక కోత వచ్చి సత్తుపిండి ప్యాకెట్ అయితే పట్టుకొని పోయింది. మా పెద్దమ్మ తింటదేమోనని అనుకున్నాం కానీ కోత అయితే పట్టుకొని పోయింది. ఏమైంది మళ్ళా? ఊడిందా? గాలి కూడుతుంది. ఉయ్యాల ఊడదులే, ఉయ్యాల గట్టిగానే బిగదీసింది నాని. గట్టిగానే పెట్టింది ముడి. గదే మరి కోడా బా పుంజు చూడు ఎంత మంచిగా ఉందో. పట్టుకొని అంటారు కోసుకొని తింటే. కోసుకొని తింటే ఇవైతే ఇక తొడిమలు తీసేసాయి. ఇక నేను ఇల్లు ఉడిచి బోలు తోమి మొత్తం ఇక మిగతా పని చేసుకోవాలి. పొయ్యి అంటూ పెట్టాలి. ఇక అయిపోయినాయి సరేనా, కానీ బట్టల వరకు చూడాలి. మళ్ళీ సాయంత్రం చూద్దాం. ఇక ఇదంతా ఊడవాలి, బాకీలు అయితే ఊడవాలి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి అమ్మా.